ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్లీ కార్ అయితే తీసేసుకున్నాం అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ కార్ తీసుకున్నందుకు. అండ్ ఈరోజు కార్ని సక్సెస్ఫుల్గా హైవే మీద నడపబోతున్నాను. సో అందుకని చాలా ఎక్సైటెడ్ అనమాట. అండ్ బై ద వే ఇంకా కార్ ఓపెనింగ్ వీడియో అవన్నీ చూడలేదు అంటే లింక్ డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లో కానీ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి బయలుదేరిపోతున్నాము. సో ఈరోజు వచ్చేసి May 1st అండ్ మార్నింగ్ 8:30 అయింది. అలా డిలే అయిపోయింది. సరేలే వీకెండ్ కదా అని చెప్పేసి ఇంకైతే అలా ఆలస్యం చేసేసాం. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతున్నాం. సో లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ తెలిసిందే కదా. సో ఎటు ఇంటికి వచ్చాం కదా, అదే అనే వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. సో బ్రేక్ఫాస్ట్ అండ్ ట్రావెల్కి కావాల్సిన లంచ్ కూడా చేసుకుందాంలే అని చెప్పి నేనే అయితే కుక్ చేస్తున్నాను. అండ్ తొందరగా వెళ్ళిపోవాలి కదా, కొంచెం ఎక్కువసేపు పట్టేవి కాకుండా తొందరగా చేసేద్దాంలే అని చెప్పి అయితే మ్యాగీ చేస్తున్నాను. అఫ్కోర్స్ కూరగాయలు కూడా ఎక్కువ లేవు, మళ్ళీ వెళ్ళి బయటికి అంతా తెచ్చుకోవాలి కదా. సో అవంతా ఎందుకులే అని చెప్పేసి ఈజీగా అయిపోయేది కదా అని బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాగీ చేసేస్తున్నా. ఇది 2 minutes మ్యాగీ అంటారు కదా. సో 2 minutes మ్యాగీ. అండ్ లంచ్లోకి అయితే తాలింపు అన్నం అంటారు కదా, అలా చేశాను అనమాట. అదేంటి అన్నది అయితే మీకు రెసిపీ తర్వాత చూపిస్తాను. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. 8:30 అయిపోయింది. చూసారా, ఎండ కూడా బాగా వచ్చేసింది. ఈ రోడ్ అయితే గచ్చిబౌలి వెళ్ళే రోడ్ నాకు చాలా చాలా ఇష్టం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కూడా నాకు తెలిసి ఈ రోడ్ ఐడియా ఉంటుంది. నాకు ఎందుకు ఈ రోడ్ చాలా బాగా నచ్చుతుంది. చక్కగా అటు ఇటు మంచిగా చెట్లు అయితే ఉంటాయి. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ చూడ్డానికి కూడా కొంచెం ఫారెన్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ మేము వచ్చేసేసాము ORR దగ్గరికి. ఇది వచ్చేసి May 1st కదా, సో చక్కగా రష్గానే ఉంది అని చెప్పాలి. అండ్ ఇప్పుడు టోల్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు టోల్ తీసుకోలేదు, టోల్ మాన్యువల్గా పే చేయట్లేదు అనమాట. ఫాస్టాగ్ తీసుకోవాలి, అందుకని జస్ట్ ఆ మాట చెప్పేస్తున్నాం వాళ్ళకి. సో అప్పుడు ఆమె చెప్తుంది ఈ స్లిప్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి, అక్కడ పే చేయాలి అని చెప్పి. సో ఇంకా తీసిన మనీ కూడా పెట్టేసేసుకొని లోపలికి వెళ్ళిపోయాం. అండ్ నేనైతే ప్రాసెస్ చెప్తాను, ఫాస్టాగ్ అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడు వచ్చేసి ఫాస్టాగ్ తీసుకోవడానికి వచ్చాము. నిన్నైతే షోరూమ్ను ఫాస్టాగ్ తీసుకోలేదు, బేసిక్గా వాళ్ళు ఇవ్వలేదు అనమాట. ఏదో సైట్ ప్రాబ్లం ఉంది అన్నారు. సరే అని ఇంకా ఈరోజు ఊరికి బయలుదేరినప్పుడు టోల్ దగ్గర తీసుకుందామని అయితే వచ్చాము టోల్ దగ్గరికి. సో ఎస్, ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఏంటి ప్రాసెస్ అని. సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మనం ఈ టోల్ దాటిన తర్వాత చిన్న ఫాస్టాగ్ ఒకటి బంక్ లాగా ఉంటుంది, బంక్ అనుకోండి లేకపోతే చిన్న కౌంటర్ అనుకోండి. సో అక్కడికి వచ్చేసి 3 డాక్యుమెంట్స్ ఇవ్వాలి. మన కార్ టెంపరరీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా పర్మనెంట్ రిజిస్ట్రేషన్, సో ఏది అవైలబుల్ అయితే. అండ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఇచ్చాము అంటే కనుక మనకి ఫాస్టాగ్ ఇది ఉంటుంది కదా, సో అది ఇస్తారు. దాన్ని ఇప్పుడు మనం ఆ టోల్ ఎంట్రన్స్ దగ్గర, అంటే ఇందాక మనం స్లిప్ తీసుకున్నాం కదా, ఇచ్చి మన పేరుకి ఎగనెస్ట్గా రిజిస్టర్ చేయించుకోవాలి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ టోల్ దాటేసాము. ఇక్కడ రిజిస్టర్ చేయించుకోకుండా అక్కడికి వెళ్తే, అంటే టోల్ ఎండ్ దగ్గరికి వెళ్తే డబల్ ఛార్జెస్ పడతాయి. బికాస్ మన కార్కి ఎగనెస్ట్గా అయితే ఏ ట్యాగ్ అసైన్ అయ్యి లేదు కనుక. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక రిజిస్టర్డ్ నంబర్కి OTP వస్తుంది. సో ఆ OTPని కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. మహేష్ రైట్ నౌ అదే చేస్తున్నారు. సో ఫాస్టాగ్ అయితే వచ్చేసింది. అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసేసి OTP వెరిఫై చేయించుకున్నాక, సో OTP వెరిఫై చేసేసిన తర్వాత అయితే మనం మనీ పే చేసేస్తాము. సో ఇది వచ్చేసి 200 అనమాట. 100 రూపీస్ ఏమో కార్డ్ గురించి అండ్ 100 రూపీస్ ఏమో ఫాస్టాగ్లో బ్యాలెన్స్ గురించి అనమాట. సో అది అయిపోయింది. అండ్ మేము ఫాస్టాగ్ ఆల్రెడీ రీఛార్జ్ చేసేసాము, ఎందుకంటే 100తో సరిపోదు కదా. సో అందుకే అయితే ఫోన్పే యూజ్ చేసాం. ఇంకా వేరే యాప్స్ ఏదైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఆ కార్డ్ని, ఫాస్టాగ్ కార్డ్ ఇచ్చారు కదా, ఆ కార్డ్ని తీసుకెళ్ళి మనం
అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ కౌంటర్లో మాన్యువల్గా స్వైప్ చేయించుకోవాలి. సో విచ్ ఈస్ ఈక్వల్ టు, అంటే అది దేనికి సమానం అంటే మనం కార్ మీద ఫాస్టాగ్ పెట్టుకొని కార్ని ఆ గేట్ ద్వారా పాస్ చేస్తే స్కాన్ అయిపోతుంది కదా, సో దానితో సమానం అన్నమాట. అలా ఈ ఒక్కసారి మాత్రం మాన్యువల్గా అక్కడ చేంజ్ చేసుకున్నాము అంటే ఇంకా ఎక్కడ టోల్స్ ఉన్నా కూడా ఆ ఫాస్టాగ్ స్కాన్ చేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ మా బ్రదర్ వచ్చేసారు, సో ఐ థింక్ ఇట్స్ బి ఓకే. సో ఇప్పుడు ఈ ఫాస్టాగ్ని తీసి అంటించుకోవాలి. సో చూసారు కదా, పేపర్ లాగానే ఉంది. సో లోపల పెడుతున్నారు, బెటర్ కదా, వర్షానికి ఇంకా వేటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం చాలా చిప్పుంటుందా అమ్మయ్యా, ఇప్పుడు రెడీ టు గో. సో లెట్స్ యూజ్ ద ఫాస్టాగ్. ఓఆర్ఆర్ మీద ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అందరూ ఈ కొండల్ని వాటిని అయితే చూస్తారు కదా. ఇక్కడ చాలామంది కూడా ఫోటోషూట్ చేసుకున్నారు. నేను వేరే ఛానల్స్ చూస్తూ ఉంటాను కదా, సో ఫోటోషూట్స్ అవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి అని అయితే నాకు అర్థమైంది. బట్ నేనైతే ఇప్పుడు లైవ్లో చూడలేదులేండి. అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే మేము కూడా ఆగి చక్కగా ఫోటోషూట్ చేసుకున్నాము. ఒకసారి మ్యాచింగ్ అన్న ఫోటో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కదా. సో ఒకవేళ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ని చూడకపోయి ఉంటే చూడండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇదే అనమాట ఇన్స్టాలో పెట్టిన ఫోటో. ఇంకా అలా ఒక 5-10 ఫొటోస్ దిగేసి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా నేను చూసిన మూమెంట్ అయితే వచ్చేసింది. నేను డ్రైవ్ చేయడం అనమాట, దట్టు ఓఆర్ఆర్ పైన. చాలా 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 హ్యాపీగా అనిపించింది. డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు చాలాసార్లు నడుపుతాం, కానీ చాలా వరకు కంట్రోల్స్ని మన పక్కనున్న ఇన్స్ట్రక్టర్ కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా. కానీ మన సొంత వెహికల్ అయితే కనుక మనం మాత్రమే కంట్రోల్ చేస్తాం కాబట్టి అప్పుడు వచ్చే ఫీలింగ్ అయితే వేరుంటుందిలేండి. అస్సలు చెప్పడానికి మాటలైతే రావు. సక్సెస్ఫుల్గా ఓఆర్ఆర్ మీద డ్రైవింగ్ కంప్లీట్ చేశాను. మనలో మనమాట ఓఆర్ఆర్ మీద మాత్రమే డ్రైవ్ చేయగలను యాజ్ ఆఫ్ నౌ. సో డేస్ పోయే కొద్దీ ప్రో అవ్వాలి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు టర్న్ చేంజ్ అనమాట, మా అన్నయ్యకి మళ్ళీ ఇచ్చేస్తున్నాను వెహికల్. సో యా, అండ్ మధ్యలో నల్గొండలో ఆగాలి అనుకున్నాము అండ్ ఆగాము కూడా. సో చూస్తున్నారు కదా ఎక్కడ ఆగాము అని చెప్పేసి, హర్ష టొయాటో. సో మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది, వచ్చేటప్పుడే చూసాము. సో యాక్చువల్గా మాకు ఒక ప్లాన్ ఉండింది అనమాట, నల్గొండ హర్ష టొయాటోలో కొన్ని యాక్సెసరీస్ తీసుకుందాము అని చెప్పేసి. అంటే మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ అవన్నీ తీసుకుందాము అనుకున్నాం. ఎందుకంటే నిన్న మ్యాట్స్ తీసుకోవడానికి కుదరలేదు, అక్కడ లేట్ అయిపోయింది, అంతా హడావిడి అయిపోయింది. బట్ మర్చిపోయింది ఏంటి అంటే ఈరోజు May 1st హాలిడే కదా, సో క్లోజ్ చేసింది. మేము ఆలోచిస్తున్నాం అనమాట, ఏంటి ఎవరు లేరు సర్వీస్ అండ్ షోరూంలో అని. ఆ తర్వాత గుర్తొచ్చింది సెక్యూరిటీతో మాట్లాడితే. సో ఇంకా తప్పదు, ఇలానే వెళ్ళిపోవాలి. యాక్చువల్గా యాక్సిడెంటల్గా చూసాము హైదరాబాద్ వచ్చేటప్పుడు, ఇలా మధ్యలో హర్ష టొయాటో, సుజుకి షోరూమ్, హోండా షోరూమ్స్ అవన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి అనమాట. అది మాకు ఉపయోగపడింది ఆ నాలెడ్జ్ తిరిగి వెళ్ళేటప్పుడు. అండ్ అలా కొంచెం సేపు డ్రైవ్ చేసేసుకొని అండ్ లంచ్ చేయడానికి ఒక మంచి పెద్ద చెట్టు దగ్గర అయితే ఆగాము. సూపర్ గాలి వస్తుంది అండ్ ఫుల్ ఆకలేసేస్తుంది. అండ్ అందులోనూ యమ్మీగా చేసిన ఈ రైస్ అయితే ఉంది. సో ఆ రైస్ రెసిపీ ఒకసారి అయితే మీతో షేర్ చేద్దాము అనిపించింది. సో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకొని వేసిన పప్పు ఉంటాయి కదా, సో వాటిని అయితే మంచిగా వేగించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్లేదులేండి, మరీ తక్కువ ఉంటే అంతగా బాగోదు.
సో అదే ఆయిల్లో అయితే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని దోరగా వేగించుకుంటున్నాను. అవి వేగేశాక ఉల్లిపాయలు, పచ్చిమిరపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి అవి కూడా వేసుకోండి. కరివేపాకు అయితే లేదు అండ్ పచ్చిమిర్చి కూడా లేదు, అందుకే వేయలేదు. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని మంచిగా ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత కొంచెం ఇంగువ అండ్ ఇంకేదైనా మసాలా పౌడర్ ఉంటే వేయండి. నేను మ్యాగీ మసాలా కొంచెం ఉంటే అదే వేసేసాను. ఆల్రెడీ అన్నం నేను వండేసాను, కొంచెం ఆయిల్ వేసి వండుకున్నాను, అందువల్ల చక్కగా పొడి పొడిగా ఉంది. సో ఆ అన్నం కూడా వేసేసి అవంతా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవడమే. అండ్ పులుపు కోసం కొంచెం ఒక 2-3 నిమ్మకాయలు పిండుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను విత్తనాలతో సహా పిండేసేసరికి అన్ని విత్తనాలు కూడా పడిపోతున్నాయిలేండి. సో మొత్తానికైతే 2-3 నిమ్మకాయలు అయితే పిండుకోండి. యూజువల్గా నిమ్మకాయ అప్పటికప్పుడు తింటే ఎక్కువ అనిపిస్తుంది, బట్ పిండి ఒక 5-6 అవర్స్ తర్వాత తింటే సరిపోయింది అనిపిస్తుంది. సో దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. మంచిగా ఇదంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం విడిగా వేగించిన వేరుశనగ పప్పు ఉంటాయి కదా, సో వాటిని వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. చాలామంది తాలింపులో వేసేస్తారు, అలా వేస్తే వేగవు. అండ్ ఇది వచ్చేసి కృష్ణా రివర్ అనమాట. మేము విజయవాడ నుంచి రావట్లేదు, కానీ కృష్ణా రివర్ ఏంటి అంటే మేము వెళ్ళే మధ్య దారిలో ఉంటుంది అనమాట. ఇదేంటి వడపల్లి ఉంటుంది కదా, వడపల్లి దగ్గర వస్తుంది. బాగుంటుంది, కొంచెం ప్లెజెంట్గా ఇలా వాటర్ ఉన్న దగ్గర చూస్తూ ఉంటే బాగుంటుంది కదా, అందుకే అయితే అది కూడా కవర్ చేశాను. అండ్ ఇక్కడ చూసారా, ఆ చివర నుండి ఈ చివర వరకు ఆ కొండలు కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నాయి, ఇంకా వేరే సైడ్ కూడా ఉన్నాయి. అలా ఎప్పుడూ నేను చూడలేదు, అదొక హారం లాగా సెమీ సర్కిల్ లాగా ఉన్నాయి. సో అందుకే అవి కూడా కవర్ చేయాలి అనిపించింది. ఇలా ఒక 2-3 అవర్స్ వెళ్ళిన తర్వాత ఏమైనా తిందామా అని అనుకున్నాము. అప్పుడు గుర్తొచ్చింది హర్ష టొయోటా వాళ్ళు ఇచ్చిన చాక్లెట్ బాక్స్. సో వీళ్ళు హ్యాపీ మోటరింగ్ అని చెప్పేసి కారు డెలివరీ తీసుకున్నప్పుడు ఇస్తారు అన్నమాట. సో ఆ చాక్లెట్స్ గుర్తొచ్చాయి, సరే ఓపెన్ చేద్దాం కదా అని అయితే ఇంకా ఓపెన్ చేసి చూసాము అసలు ఏం చాక్లెట్స్ అని. చాక్లెట్ రూమ్ ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసి ఉంటుంది చాక్లెట్ రూమ్. సో ఆ బ్రాండెడ్ చాక్లెట్స్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సరే ఒకటి తీసి తిందాము. డార్క్ చాక్లెట్ కదా, సో క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంటుంది. చాక్లెట్ రూమ్ అంటే మంచి క్వాలిటీ ఉండేది కదా అని తిన్నాము. చాలా యమ్మీగా అయితే ఉంది. నేను ఎక్కువ చాక్లెట్స్ తిన్నాను, కానీ నేనే తిన్నాను అంటే 2 తిన్నాను, ఒకటి కూడా కాదు. సో అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంటుందని. అండ్ ఇదంతా కూడా మిర్చి పంట అనమాట. నేను వెళ్ళేటప్పుడు చూపించాను కదా, మిర్చి పంట అసలు ఎక్కడ చూసినా అయితే అంతా అదే ఉంది అని చెప్పేసి, వచ్చేటప్పుడు కూడా అదే ఉంది. జస్ట్ 1 డేనే కాబట్టి ఇంకా మిర్చి పంట కోసి చక్కగా బస్తాలు కడుతూ ఆ సిచ్యువేషన్స్ అన్నీ కనిపించాయి. అండ్ ఫైనల్గా అయితే 4:35కి చీరాల రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి స్టేషన్ రోడ్ అనమాట. సో అప్పుడప్పుడే కొంచెం కర్ఫ్యూ అవంతా కూడా స్టార్ట్ అవుతూ ఉంది కదా, ఐ థింక్ ఆ రోజు నుంచి స్టార్ట్ అనుకుంటా, May 1 నుండే. సో అందువల్ల ఈ టైంలో అయితే ఇంత ఖాళీగా ఉంది. యూజువల్గా అంత ఖాళీగా ఉండడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ నిన్న కూడా వీడియో స్టార్టింగ్లోనే చూపించాను కదా చీరాల స్టేషన్. సో వీడియో కూడా ఇక్కడే ఎండ్ చేద్దాము, జస్ట్ ఊరికే అలాగా సింబాలిక్గా ఉంటుంది కదా అని అయితే ఎండ్ చేసేసాను. సో మొత్తానికి ఫైనల్లీ చీరాలకైతే వచ్చేసాము. ఇదంతా స్టేషన్ రోడ్ అనమాట. అండ్ మీకు ఇక్కడ పురపాలక సంఘం చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది చూడడానికి. రీసెంట్గా మోడిఫికేషన్స్ చేశారు. రీసెంట్ అంటే నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ అయితే అవుతుందిలేండి. సో ఫైనల్లీ అయితే చీరాలకి వచ్చేసాము. అలా జరిగిందనమాట మా కార్ జర్నీ అయితే. ఫర్ ద ఫస్ట్ టైం కార్ని చీరాలకి తేవడం. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, విజిట్ అగైన్, టాటా.